వాళ్ళంతా కొద్దిసేపటి క్రితమే వాళ్ళ గమ్యానికి చేరుకునేందుకు ఫ్లైట్ ఎక్కారు. ఎక్కి ఇట్లా కూర్చున్నారో లేదో ఒక్కసారిగా వాళ్ళని మృత్యు వెంటాడింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగిన విమాన క్రాష్ సంబంధించిన సంఘటన హృదయ విదారకరంగా మారిపోయింది. చాలామంది చిన్నారులతో పాటు నడి వయసు వాళ్ళు, వృద్ధులు, భారతదేశానికి సంబంధించిన ప్రయాణికులతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన ప్రయాణికులు వందల సంఖ్యలో అందులో ప్రయాణిస్తున్నారు. ఏమీ ఎరగని భారతదేశానికి భవిష్యత్ తరాలకు వైద్య సేవలు అందించాలనే కోరికతో వైద్యం చదువుతున్న విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వాళ్ళ హాస్టల్ పైన ఒక్కసారిగా పిడుగుపడ్డట్టుగా శబ్దం వచ్చింది. ఆ శబ్దమే ఏదైతే విమానం కుప్పకూలింది. ఒక్కసారిగా 242 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రధానంగా దీనికి కారణం ఏటీఎస్ సిగ్నల్ క్షణాల్లో అందకపోవడమే వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయి వైమానిక విచారణ జరుగుతూ ఉంది. ఈ సంఘటనను యావత్ దేశము, యావత్ ప్రపంచము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా నుండి శ్రీనివాస్.